ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న భారీ మల్టీస్టార్ పాన్ ఇండియా మూవీ వార్ 2. ఎస్ట్రా ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దక్షిణాది, ఉత్తరాది సూపర్ స్టార్స్తో భారీ ఎత్తున తీస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొని ఉంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ఒక పాట బ్యాలెన్స్ ఉండటంతో ఎన్టీఆర్, హృతిక్ మీద ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాకి హైలైట్ గా ఈ సాంగ్ ఉంటుందట. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరి డాన్స్ తో అదరగొట్టినట్టుగా సమాచారం. త్వరలోనే పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ తొలిసారి డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. 'త్రిబుల్ ఆర్' మూవీతో హిందీ ప్రేక్షకులు మనసు దోచుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2తో నార్త్ ఆడియన్స్ హృదయాలను డైరెక్టర్గా కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా 15 ఆగస్టు కానుకగా ఆగస్టు 14న భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేస్తుంది ఎస్ట్రా ఫిలిమ్స్. దీనికి సంబంధించి ఇప్పటికే వైఆర్ఎఫ్ ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తుంది. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో వైఆర్ఎఫ్ ప్రమోషన్స్ విషయంలో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలతో విడివిడిగా ప్రమోషన్ చేయించాలని టీం భావిస్తుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి వార్ 2ని ప్రమోట్ చేయరని ఎస్ట్రా ఫిలిమ్స్ చెబుతుంది. ఈ ఈవెంట్లో గానీ ఈ ఇద్దరు కలిసి కనిపించరని చెప్పారు. అసలు వార్ 2 చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. అలాంటిది ఈ ఇద్దరిని ఒకేసారి చూడాలంటే అది తెరపైనే చూడాలన్నారు. అందుకే ప్రమోషన్స్లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరు కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరిని ఒకేసారి చూస్తేనే ఆ థ్రిల్లర్ ఉంటుందని ఎస్ట్రా ఫిలిమ్స్ టీం వెల్లడించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఎప్పుడు కూడా తమ సినిమాలను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటుంది. వార్ విషయంలోనూ ఇలాంటి స్ట్రాటజీని అమలు చేసింది. సినిమా రిలీజ్కు ముందు ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్నారు. హీరోలు ఇద్దరూ కలిసి కనిపించలేదు. వార్ సక్సెస్ సెలబ్రేషన్స్లో హీరోలిద్దరూ కనిపించారు. పఠాన్ విషయంలో షారుఖ్ ఖాన్ కూడా ఇదే రూట్లో ఫాలో అయ్యారు. ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే సినిమాపై బజ్ను పెంచారు. చివరకు పఠాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచిందన్నారు. టైగర్ జిందా హై టైగర్ ఫ్రాంచైజ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ను ఎలా ప్రమోట్ చేశారు? ఇతర ఏజెంట్ను పట్టుకొచ్చి ప్రమోట్ చేశారు. అవన్నీ చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే కదా. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా వార్ 2 నిలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. వార్ 2ను ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో చేరారు. తెలుగులో ఈ సినిమా 100 కోట్లపై రిలీజ్ బిజినెస్ చేసిందట. మరోవైపు హిందీలో 150 కోట్లు, తమిళంలో 18 కోట్లు, మలయాళంలో 5 కోట్లు, ఓవర్సీస్లో 102 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు ప్రీ రిలీజ్ పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే 377 కోట్లు రాబట్టాలి. ఓవరాల్గా 700 కోట్లు వస్తేనే వార్ 2 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా తొలి రోజే 100 కోట్లు నెట్ వసూళ్లను అన్ని భాషల్లో కలిపి క్రాస్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని, 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి వార్ 2 మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.